పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎస్సీ ఎస్టీ బీసీల కోసం నిరంతరం పోరాటం చేస్తుంది. సో మీరు చేస్తే రాజకీయం ఎట్లయితుంది? పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక మీటింగ్ పెడితే దాంట్లో ఇంత గొడవలు చేయాల్సిందే. అయ్య జాగిరి అంటుండ ఒక ఆయన వచ్చి వితండవాదం మంత్రి స్థానంలో కూర్చున్న ఆయన వచ్చి మా అయ్య జాగిరి అంటుండ అందరు జాగిరి. కళ్యాణ్ సనాతనం ఎత్తుకున్నాడు గనుకనే ఆయన పైన దాడులు జరుగుతున్నాయి అనేది ఒకటి నిజం కూడా. 2008 కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కి ముందు రాత్రి ఆ బస్సుని డైవర్ట్ చేస్తే ఆ బస్సు పక్షాన నిలబడి మాట్లాడిన మొగాడు పవన్ కళ్యాణ్. ఈ పీకుడు వాళ్ళు నిన్న మాట్లాడుతారు పవన్ కళ్యాణ్ ఎందుకు రావాలని కాంగ్రెస్ వాడు అంటాడు. మళ్ళీ నిన్న పెద్ద మీటింగ్లు పెట్టుకున్న తెలంగాణ వాదులు అంటారు. వీళ్ళకి ఎందుకు మాట తెలుసా? గాంధీ భవన్ పక్కన నా భీమరావు బాల బస్సు ఉంది నా గోషామల్ నియోజకవర్గంలో. అలా ఎక్కువ శాతం ఎస్సీలు బీసీలు నివసించే బస్తీ. 2008 కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కి ముందు రాత్రి ఆ బస్సుని డైవర్ట్ చేస్తే ఆ బస్సు పక్షాన నిలబడి మాట్లాడిన మొగాడు పవన్ కళ్యాణ్. అందుకే వీళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే మంట. వీళ్ళకి ఎట్లా అంటే హిందూ నాయకుల ఎవరైతే పక్క రాష్ట్రంలో ఉన్నారో అలా అయితే మంట. మళ్ళీ ఎంఐఎం ఎందుకు చూపుతారా మీరు? ఎంఐఎం ఎప్పుడైనా జై తెలంగాణ నినాదనం ఇచ్చిండా? ఇయ్యలేడు. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డల బతుకమ్మ పండుగ మన తాతలు మన నాయనమ్మలు మన అక్కలు మన అమ్మలు రజాకార్ ముండా కొడుకులు మన ఆడబిడ్డలని నిర్వస్త్రాలు చేసి బతుకమ్మ ఆడొద్దన్న కూడా వాళ్ళ ప్రాణాలు అర్పించింది. కానీ బతుకమ్మ పండుగను ఆపలే. అది వంశ పారంపరంగా మన తెలంగాణ రాష్ట్రానికి అప్పచెప్పిన వీర మహిళలు. అలాంటి బతుకమ్మ పండుగను చార్మినార్ కాడ మా ఆడపడుచులు ఆడితే ఈ అసదుద్దీన్ ఓవైసీ గారు బతుకమ్మ అని ఏం ఆడతారని హేళనేషన్ అప్పుడు వండుకోరు ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ వాదులు. అరే నిన్నయాక మొన్న పొన్నం ప్రభాకర్ పైల్వాన్గిరి మోడల్ మాట్లాడతారు. హైదరాబాద్ లో మినిస్టర్ ఇన్ఛార్జ్ మంత్రి. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఒక గిరిజన ఆడబిడ్డ అయిన సీతక్క గారు తెలంగాణ యాసలో మాట్లాడితే నువ్వు మాట్లాడే భాష గాని మాకు అర్థమవుతుంది, మాట్లాడితే హిందీ మాట్లాడు లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడని చెప్పి నా గిరిజన ఆడబిడ్డను ఎలా చేసినప్పుడు మీరు ఎప్పుడు అయింది? అప్పుడు లేదా మీ మొగతనం? కేవలం పవన్ కళ్యాణ్ అని ఒక వ్యక్తి వచ్చి తెలంగాణ గడ్డ మీద మీటింగ్ పెడితే తెలంగాణ అస్తిత్వానికి దోకనా? అయ్య జాగిరి అంటుండ ఒక ఆయన వచ్చి వితండవాదం మంత్రి స్థానంలో కూర్చున్న ఆయన వచ్చి మా అయ్య జాగిరి అంటుండ అందరు జాగిరి. కానీ మీ మానసిక స్థితి ఏమున్నది? తెలంగాణలో వాడు గోబ్యాకు వీడు గోబ్యాకు, కొంతకాలం మార్వాడి గోబ్యాక్ నినాదం చేసినారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే దాన్ని ఒక పెద్ద ఇష్యూగా చేసేటువంటి ప్రయత్నం చేశారు. వీళ్ళందరి భావజాలం ఏంటంటే వేర్పాటువాద భావజాలం. ఈ వేర్పాటువాద భావజాలాన్ని నికార్సైనటువంటి తెలంగాణ వాదులం నిర్మోహమాటంగా వాడు ట్యాగ్ వేయాలన్నా, వాడు మనకు ట్యాగ్ వేయాలన్నా, నువ్వు సర్టిఫికేట్ ఇవ్వాలన్నా మాకు తెలంగాణ వాదులు ఎవడు తెలంగాణ వాదు ఎవడు కాదంటందుకు. మీరు పుట్టక ముందు నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళం ఎంతమంది త్యాగాలు చేసిండ్రు. ఈ వేర్పాటువాదం ఎట్లుంటుందంటే నేను చాలా స్పష్టంగా చెప్తా. ఇది హిందుత్వాన్ని వ్యతిరేకించేటువంటి వేర్పాటువాదం, జాతీయవాదాన్ని వ్యతిరేకించేటువంటి వేర్పాటువాదం. ఇవాళ ఒక పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు అంటే వీళ్ళ పుట్టుకనే వేర్పాటువాద పుట్టుక, వ్యతిరేకించేటువంటి వాళ్ళను. మీకు బాగా గుర్తుంటుంది, మిలియన్ మార్చ్ అయినప్పుడు 17 విగ్రహాలు వలిగినాయి ట్యాంక్ బండి మీద. ఈ యొక్క జాతీయవాదాన్ని వ్యతిరేకించేటువంటి వేర్పాటువాదులు తెలంగాణ ఉద్యమంలో చేరి ట్యాంక్ బండి మీద మిలియన్ మార్చ్ పేరు మీద తెలంగాణ యావత్ వస్తే వాళ్ళ పైశాచిక ఆనందం చూపారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం బలగొట్టిర్రు, అన్నమాచార్య విగ్రహం బలగొట్టిర్రు, ముల్ల విగ్రహం బలగొట్టిర్రు, వీరేశలింగం పంతులు విగ్రహం బలగొట్టిర్రు. మళ్ళీ కొన్ని విగ్రహాలు కనవలే వీళ్ళకు. అంటే టార్గెట్గా ఏ విగ్రహాలను బలగొట్టాలనో సెలెక్టెడ్గా జాతీయవాదాన్ని టార్గెట్ పెట్టుకొని పనిచేసినటువంటి శక్తులు మిలియన్ మార్చిలో మేము గుర్తించినాం. ఆ రోజే ఏబీపీ తరఫున మేము గలమెత్తినాం, ఈ రకమైనటువంటి వేర్పాటువాదం తప్పని చెప్పినాం. అంత పెద్ద ఉద్యమంలో పట్ల నిర్మోహమాటంగా చెప్పినాం ఈ వేర్పాటువాదాన్ని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరని చెప్పి. తెలంగాణ ఉద్యమం లోపల ఉస్మానియా యూనివర్సిటీ లోపల మేము అందరం కూడా పనిచేసినాం. 38 కేసులు పెట్టుకున్నాం, 100 రోజులు జైళ్ళలో ఉండొచ్చినాం. ఏ రోజు కూడా ఈ శక్తులన్నీ కూడా అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటువాదం వైపు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేశారు. ఇదే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వస్తే వాళ్ళను బహిరంగంగా వాళ్ళ మీద అటాక్ చేశారు. ఇదే వేర్పాటువాద భావజాలము. తెలంగాణ ఉద్యమాన్ని డైవర్ట్ చేసేటువంటి టెక్నిక్స్, తెలంగాణ అంటే కేవలం హింసకు ప్రతిరూపంగా మార్చేటువంటి కుట్రలు మేము తీసుకుపోయినాం. ఇదే ఎర్రబెల్లి దయాకర్ రావును, ఇదే నాగేంద్రనాథన్ రెడ్డిని మా బండ్లలో ఎక్కించుకుపోయి అసెంబ్లీలో దింపొచ్చినాం. చంద్రశేఖరరావు గారు పోయి రోజా ఇంట్లో భోజనం చేసినాక మీడియాతో మాట్లాడుతూ రాయలసీమని రతనాల సీమగా మారుస్తా అన్నాడు. నేను కావాలంటే క్లిప్పింగ్స్ పంపిస్తే ఎవరైనా ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు, ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు. మా చెల్లె కుడి పక్కన ఉంది, ఇంకొకరు ఎవరో ఎడమ పక్కన ఉన్నారు, రోజా గారు ఎడమ పక్కన ఉన్నారు. మరి ఆ రోజు ఎందుకు యాదికి రాలేదు కవిత గారు? నాయన మనం బీఆర్ఎస్ పెట్టొద్దు, పక్క రాష్ట్రాలలో పోటీ చేయొద్దు చెప్పిందా మరి కవిత?
మన పైసలు తీసుకుపోయి పంజాబ్లో చెల్లని చెక్కులు ఇచ్చిన రోజు, నీ నోడిపోయిన ఈ దీదీ దగ్గరికి పోయిన రోజు హెలికాప్టర్లో ఇదే చెల్లి ఉండాడు. బీఆర్ఎస్ని విస్తరిస్తామని పక్క రాష్ట్రాలకు తిరిగినప్పుడు ఇదే కవితమ్మ పక్కన ఉండే కేసీఆర్ గారి పక్కన. సో ఆ రోజు కూడా చెప్పాల్సింది, నాయన మనం ఒక చిన్న పార్టీ, ఒక ప్రాంతానికి పరిమితమైన పార్టీ, పక్క రాష్ట్రాలకు పోవద్దు అని చెప్పాలి. సో మీరు చేస్తే రాజకీయం ఎట్లయితుంది? పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక మీటింగ్ పెడితే దాంట్లో ఇంత గొడవలు చేయాల్సిందేమో. సో వాళ్ళ ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు, తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు, రాబోయే వారసుల ఉనికికి ప్రమాదం వస్తే అందరికీ కడుపు నొప్పి వేయాలి, అందరూ జై తెలంగాణ అనాలి. వాళ్ళు రొయ్యల పులుసు తీసుకున్నా, పంజాబ్కు పోయి చెల్లని చెక్కులు వంచినా, మహారాష్ట్రలో మనమే గెలుస్తున్నామని అబద్ధాలాడి డబ్బులు రైతులకు వంచినా మనమందరం మౌనంగా ఉండాలి. ఎందుకంటే సారీ చెప్పిండు కదా. సారీ చెప్తే మనం సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. సో డెమోక్రసీలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఎవరు ఎక్కడ పోటీ చేస్తానా అభ్యంతరం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒకటేమో పవన్ కళ్యాణ్ సనాతనం ఎత్తుకున్నాడు గనుకనే ఆయన పైన దాడులు జరుగుతున్నాయి అనేది ఒకటి నిజం కూడా. తర్వాత తెలిసో తెలియకనో అమాయకంగానో రంగులన్నీ బయటకు వచ్చినాయి. ఆయన చేగువీర పెట్టుకొని తిరిగినోడు, ఎర్రకండువా వేసుకొని తిరిగినోడు, ఇప్పుడు సనాతనం అంటే మంట ఎవనుకో మండుతుంది, కాలుతుంది. ఆ మంట ఇక్కడ వ్యక్తమైంది అంతే. ఎక్కడో కాలుతుంది చెప్పుకోలేక తెలంగాణ వ్యతిరేక ఉద్యమంగా మార్చే ప్రయత్నం చేశారు. ఓపెన్ గా చెప్పాలంటే ఇది తెలంగాణ ఆంధ్ర సమస్యనే కాదు, మళ్ళీ అందరు చెప్తున్నారు ఇది. మరి ఏం సమస్య అంటే కడుపు మంట సమస్య, కమ్యూనిస్టుల యొక్క కడుపు మంట సమస్య. అది ఓపెన్ గా చెప్పాలి. అయితే వీడు కాటికి కాలు చాపుకున్న కమ్యూనిజం అని ఒక 30 ఏళ్ల క్రితమే పుస్తకం చదివిన. ఇప్పుడేమో ఆ కాలు కూడా లేవు, అని మాయమైపోయినాయి. ఈ దశలో కూడా అది ఏమంటామంటే ఆరిపోయే దీపం లాంటిది, అది కొద్దిగా గట్టిగా వెలుగుతుంది, చివరి ప్రయత్నం చేస్తుంది, ఏదో ఏం చేద్దామనే తెలియని ఒక ప్రయత్నం చేస్తా ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి కంప్లీట్ గా. రెండో విషయం ఏంటంటే ఈ సస్తున్న కమ్యూనిజము ఎవనో ఒకరిని చంపి చావాలని చూస్తుంది కనుక దేశమంతా హిందుత్వ వేవ్ వస్తా ఉంది కనుక అరే ఇక్కడి వరకు వచ్చేసింది, బెంగాల్ అయిపోయింది, ఇంకా తెలంగాణకు వచ్చేటట్టుంది, ఏం చేయాలి అని ఆందోళన ఇదంతా కూడా. కనుక ఈ మొత్తం నరేటివ్స్ యొక్క వార్ లో రాజకీయ పార్టీల ప్రమేయం లేనే లేదు. దీంట్లో కాంగ్రెస్ లేదు, సోకాళ్ళు తెలంగాణ కోసం అన్నటువంటి కేసీఆర్ వాయిస్ లేదు, ఎవరిది లేదు, చంద్రబాబు కూడా లేదు, ఎవరిది లేదు. మరి ఎవరిది అంటే రాజకీయాలకు అతీతమైన శక్తులు ఎవరికైతే చచ్చే సావు వచ్చిందో వాళ్ళ సమస్య ఇది. ఇప్పుడే కాదు ఇది, ఇంతకుముందు మీరు చెప్పారు కదా చాలా క్లియర్ గా. గో బ్యాక్ ఉద్యమాలు ఈ రాష్ట్రంలో చాలా వ్యూహాత్మకంగా చాలా ఇదిగా ప్లాన్ చేస్తా ఉన్నారు, ప్రతిగా డిజైన్ చేస్తున్నారు ప్రోగ్రామ్స్. కనుక గో బ్యాక్ ఉద్యమాలు అన్ని కూడా ఇవే, ఈ చచ్చిపోతున్న అంతరించిపోతున్న వామపక్షవాదుల యొక్క నస ఇది. కనుక ఈ ఉద్యమాలన్నీ డిజైన్ చేస్తా ఉంటారు. ఒక మార్వాడైనా ఓ దళితుని కొట్టాడు, చలో ఇందులో నుంచి తీసుకొని ఒక ఉద్యమం చేయి, గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్, వీడు గో బ్యాక్, వాడు గో బ్యాక్, ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గో బ్యాక్. నేనేమంటున్నా అంటే ఈ గో బ్యాక్ ఉద్యమాలలోనే సమస్య ఉంది, తెలంగాణకే సమస్య ఇది. తెలంగాణ వాదులందరూ తెలంగాణ